వారములను తీయుడి. ఎవరి మనస్సు నీ మీద ఆనుకున్నావు వారిని నీవు పూర్ణ శాంతి గలవారిగా కాపాడుతుంది. ఎలాగైనా అతడు మీరు విశ్వాసం ఉంచున్నాడు. చాలా ప్రార్థన చేస్తున్నామండి. మహోన్నతుడైన మా ప్రభా, నీ పరిశుద్ధమైన నామములో స్తుతిస్తున్నాను. ప్రభా, ఈ దినాన్ని బట్టి స్తుతిస్తున్నాను. ఆయన ఈ ఉదయ కాలము ఈ సన్నిధి మాకు ఉంచండి. కొద్ది మాటలు మీరు మాతో మాట్లాడండి. నీ వాక్యమే సత్యమైనది ప్రభా. నీ వాక్యాన్ని అనుకరణ చేయగలిగే జ్ఞానం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. వినడానికి మాకు చెవి ఉన్నది కానీ నాయన ఆ విను మాటలు మాలో క్రియాలను కావలస్తుండగా మీ సహాయం మాకు అనుగ్రహించేది. నాతో మాతో మాట్లాడండి. ఈ మాటల ద్వారా మేము బలపరచబడటానికి తగిన సహాయం దయచేయాలని కూడా నన్ను మరుగు చేసి నా నోట నీ మాటల నుంచి మీరే మహిమా ఘనతగా పొందుకోమని కూడా వేస్తున్నాము. ఎక్కువ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. సత్యమును ఆచరించు నీతి గల జనము ప్రవేశించినట్టు వారములను తీయుడి. సత్యము ఎవరండి? యేసు. నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము అని ప్రభు సాక్ష్యం ఇచ్చారు. కనుక సత్యము ప్రవేశించినట్లు అంటే సత్యము మనలోనికి ప్రవేశించకుండా మనం సత్యవంతులు కాలేము. లోకంలో సత్యము లేదా? లోకంలో కొంత సత్యం ఉండదు, కానీ లోకల్ సత్యము దేవుని ఎదుట సరైనదిగా ఉండదు. కనుక సత్యము మానవునికి ప్రవేశించాలి. సత్యము మానవునికి ప్రవేశించాలంటే మనము ఆశపడాలి. సత్యము ప్రవేశించడానికి మనము ఆశపడాలి. ఏదైనా ఒక ఆశ ఉన్నప్పుడే దాన్ని నెరవేర్చగలుగుతాం. కానీ కనుక మరి ఆశ, ఉద్యోగం సంపాదించాలని, చదువుకోవాలని, ఇంకా ఏదో మంచి వ్యాపారం చేయాలని, భూమి మీద భౌతికమైనటువంటి ఆశలు ఎన్నో ఉన్నాయి. అలాగే మానవుడు సత్యవంతుడు కావాలనే ఆశ మనకి కావాలి. మనం సత్యవంతులు కావాలి అనే ఆశ మనం కలిగి ఉన్నప్పుడు ఆ ఆశను బట్టి మనం సత్యవంతులు ఎలా అవుతాం. ఇప్పుడు జక్కయ్య గురించి మనం చూస్తాం. ఆయన ఆశ కలిగి ఉన్నాడు. అంటే యేసు ప్రభుని చూడాలని ఆశ కలిగింది. అయితే జనసమూహము మధ్యలో ఉన్నాడు. జనసమూహం విస్తారంగా ఉన్నారు, కానీ చూడలేక పరిస్థితి మనకు తెలుసు. ఎన్నోసార్లు విన్నాం. మేడి చెట్టు ఎక్కడం, మేడి చెట్టు ఎక్కాడు. ఎక్కి అక్కడ కూర్చున్నాడు. ఆయన ధనవంతుడైన చెట్టు ఎక్కి కూర్చున్నాడంటే అక్కడ చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే ఏంటి చెట్టు ఎక్కారంటే అని అనుకుంటారు కదా. అందులో ఎవరు సంచరించని స్థలం కాదు అది. విస్తారమైన జనసమూహము పెడుతున్నటువంటి స్థలం అది. మరి ప్రభు ఆ స్థలానికి వెళ్ళి హృదయాలోచనలు ఎరిగిన దేవుడు కనుక పేరు పెట్టి పిలిచాడు. జక్కయ్య త్వరగా దిగు అని అన్నారు.
అంటే ఎందుకు త్వరగా అని అన్నాడంటే మానవుని యొక్క మనసు అంటే ఆలస్యం చేసేది, నిదానించేది అండి. కనుక ఆలస్యం చేయడం, నిదానంగా ఉండడం అనేది దేవుని యొక్క ఉద్దేశం కాదు. నువ్వు త్వరగా దిగు అని అన్నప్పుడు ఆయన త్వరగా దిగి ప్రభుని ఎంత చేర్చుకున్నట్లుగా దేవుని వాక్యము ఉన్నది. ఆశ కనుక ఆత్మ సంబంధమైనటువంటి వారములను క్రైస్తవులైనందుకు క్రీస్తు వారమని చెప్పుకుంటున్న మనము ఆత్మ సంబంధమైనటువంటి ఆశలు కలిగిన వారంగా ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం నెరవేర్చాలి అని అంటే మనల్ని బట్టి మనమైతే నెరవేర్చలేము, అది మనకు సాధ్యపడేది కాదు. కానీ దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని మనం నెరవేర్చగలుగుతాము. ఈ సత్యాన్ని మనం గుర్తించాల్సిన వారుగా ఉన్నాము. జక్కయ్య ఆశపడ్డాడు, మేలు పొందాడు. ఆశపడ్డాడు, మేలు పొందాడు. కనుక మనము కూడా ఆశపడాలి. అంటే మనం పడే ఆశ ఏంటంటే భౌతిక సంబంధమైన ఆశలే కనపడుతున్నాయి. కానీ ఆయనకి ఏ ఉద్దేశంతో ప్రభు చూడాలని ఆశపడ్డాడు? రక్షణ పొందాలని ఆశపడ్డాడా? ఎవరో చూడాలని ఆశపడ్డాడు. ఏమండి? యేసు ఎవరో చూడాలని అంటే అంతకుముందు ఈయనుంటాడా? ఆయన గురించి వినే ఉంటాడు. కానీ యేసు ఎవరో చూడాలని చూడలేకపోయాను అన్నట్టు. కానీ తనకున్నటువంటి ఆలోచన బట్టి అతను ఆ పని చేశాడు, చెట్టెక్కాడు. కానీ ప్రభు స్థలానికి వెళ్ళినప్పుడు ఆయన ఆశను చూశాడు దేవుడు. మన జీవితంలో కూడా ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనలు, ఆశలు కలిగిన వారంగా ఉండాలి. క్రీస్తునందున్నటువంటి మనము, క్రీస్తులో ఉన్న మనము, క్రీస్తుని వారమని చెప్పుకుంటున్న మనము ఆ ఆశలు కలిగి ఉన్నట్లయితే దేవుడు ఎవరిలోనికి ప్రవేశిస్తారు? వారిలోనికి ప్రవేశిస్తారు. కనుక ప్రభు మనలోకి రావాలంటే ఏం కావాలి? ఆశ ఉండాలి. ఏదైనా ఒక పని చేయాలన్నా కానీ ఆశ ఉండాలి. ఎవరికైనా దానం చేయాలంటే ఆశ ఉండాలి. ఆశ ఉండాలి. ఆశ లేకపోతే చేయలేము. యాకోబు పత్రికలో ఒక మాట రాయబడి చూడండి. యాకోబు 1వ అధ్యాయము 26వ వచనం. ఎవడైనను నోటికి కళ్ళెపు పెట్టుకొనక తన హృదయం మోసపరుచుకొనుచు భక్తి గలవాడని అనుకుని ఎడల వారి భక్తి వ్యర్థమే. తండ్రి దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఎదురుగా దిక్కులేని పిల్లలను నిలవరాడును వారి ఇబ్బందులు పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంట ఉండ కాపాడుతుంది. ఇది భక్తి చేయాలని ఆశ. భక్తి చేయాలని ఆశ ఉంటే ఏం చేయాలంట? మొట్టమొదటిగా నోటికి కళ్ళు పెట్టుకోవాలండి. కళ్ళు పెట్టుకోవడం అంటే అర్థం ఏంటండి? రోజుకి ఎన్ని మాటలు మాట్లాడాలి? వ్యర్థమైన మాటలు మాట్లాడదామా, లేకపోతే అవసరమైన మాటలు మాట్లాడదామా? అవసరమే.
కానీ వాటిని అలా మాట్లాడాలి. ఇక్కడ స్పష్టంగా యాకోబు రాస్తున్నాడు, ఎవరైనా నోటికి కళ్ళకు పెట్టుకొనగా తన హృదయం మోసపరుచుకోవచ్చు, భక్తి గలవాడిని అనుకునే ఎడల మరి భక్తి వ్యర్థమే. హృదయాన్ని అంటే మాట్లాడుతున్న కొలది, వ్యర్థంగా మాట్లాడుతున్న కొలది, మాటలు 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 అనేకమైన మాటల్లో వ్యర్థత్వం ఉంటుంది. మనం అనేకమైనటువంటి మాటలు మాట్లాడినప్పుడు వాటిలో వ్యర్థమైనది ఉంటుంది. మనం మంచిగా మాట్లాడుతున్నాం అనుకుంటాం, కానీ అందులో మంచి లేకపోవచ్చు. కనుక అది వ్యర్థమవుతుందేమో, మనం మాట్లాడే మాటలు వ్యర్థంగా మాట్లాడుతున్నామేమో. ఇంకా దేవుని వాక్యం చెప్తుందంటే, నువ్వు ఏ మాట మాట్లాడినా కానీ క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవాలి. మనం ఇప్పుడు మాట్లాడతాము, రేపటికి మర్చిపోతాం, గుర్తుండవు, కానీ అవి అక్కడ భద్రంగా ఉన్నాయి, భద్రంగా ఉంటున్నాయి. కనుక నోటికి కళ్ళు పెట్టుకోమంటున్నాడు యాకోబు. అంటే ఎంత మాట అండి అది? మనం ఒక్కసారి అప్పుడు రోజు చూసుకోండి, ఆ మాట అనగానే ఏమొస్తుంది మనకి? ఎవరన్నా ఒక మాట చదువుతున్నా చూసుకొని అలా అన్నాం అనుకోండి అంటే ఏమంటారు? మరి అంతా ఫీల్ అయిపోతారు, చాలా కష్టం. ఇక్కడ యాకోబు జ్ఞానంగా ఇక్కడ రాసిన, నోటికి కళ్ళు పెట్టుకోండి అని అంటున్నాడు. నోటికి కళ్ళకు పెట్టుకొనక తన హృదయంలో మోసపరుచుకోవచ్చు, భక్తి గల వాటిని అనుకునే ఎడల వాని భక్తి వ్యర్థమే. నేను భక్తి గల, మనం అందరం అనుకుంటాం భక్తి గలను, నిజంగా చూస్తే మన భక్తి సరిపడదేమో. వాక్యానికి అనుగుణమైనటువంటి జీవితం ఇంకా మనము అందుకోలేకపోయాం. ఎందుకనంటే సత్యమును ఆచరించి జనము ప్రవేశించినట్లుగా మనం ఏం చేయాలి? మన హృదయాల్ని తెరవాలి. సత్యము ఆచరించు జనము ప్రవేశించినట్లుగా ద్వారము తెరవండి, మహిమల రాజు ప్రవేశించినట్లుగా మీ తలలో పైకెత్తండి అని రాయబడి. కనుక మనం ఎవరికి స్థలము? మన హృదయంలో ఎవరికి స్థలము? మన హృదయాన్ని మనం మోసపరచుకోవచ్చు, భక్తి గలమైన వారమని చెప్పుకుండా అది వ్యర్థమే అని రాయబడి ఉంది. వ్యర్థమైందని చేద్దామా అనుకుంటున్నా, ఎంత మౌనంగా ఇంకా తగ్గించుకొని ఎంత తగ్గించుకొని అంటే మనుషుడికి విమర్శించే విధానం ఎలా ఉంటుందంటే, నీదే పొరపాటు అని అంటాడు. ఎవరైనా సరే నాకు పొరపాటు అనేది ఒప్పుకోవడం చాలా కష్టం. నీదే ఇద్దరి మధ్య వ్యాజ్యం వచ్చినప్పుడు ఆ ఇద్దరు వ్యాజ్యంలో ఏమంటారంటే నీదే పొరపాటు. కానీ భక్తి విధానాలకి వస్తే అది రివర్స్ అవుతుంది. ఎలా అవుతుందంటే, నాదే పొరపాటు అని అన్నాం అనుకోండి, అంటే అక్కడ తన పొరపాట్లను తను గుర్తించగలిగే ఆ స్థితి తను కలిగి ఉన్నాడు. ఎదురువారి పొరపాట్లు నాకెందుకు, నా పొరపాటే నేను గుర్తించగలిగాను అని అనుకున్నప్పుడు అక్కడ ఏమొస్తుందండి? సమాధానం వస్తుందా? వ్యాజ్యం వస్తుందా? సమాధానపరచువారు ధనులు వారు దేవుని కుమారులు అనబడుదురు అని రాబడింది కదా. మరి సమాధానం ఎక్కడ? కనుక నోటికి కళ్ళు పెట్టుకోనక తన హృదయంలో మోసపరుచుకోవచ్చు భక్తి గల వాడనని అనుకుని ఎడల వారి భక్తి
తన దృష్టికి తాను భక్తి గలవాడు, తన దృష్టికి తాను సత్యవంతుడు, తన దృష్టికి తాను యథార్థవంతుడు, తన దృష్టికి తాను న్యాయవంతుడు అని అనుకుంటున్నాడు అంతే. కానీ ఆ భక్తి వ్యర్థము అని వాక్యం. ఆ భక్తి వ్యర్థము. మరి అంతకంటే విలువైంది ఎట్లా సంపాదించాలి అని అంటే సత్యమును ఆచరించు జనము ప్రవేశించినట్టుగా ద్వారములు హృదయాలు తెరవడం. అందుకనే ప్రకటన గ్రంథంలో రాయబడింది కదా, యేసు ప్రభు అంట ఎక్కడ నిలబడి హృదయం అనే ద్వారం మీద నిలవబడి ఆయన ఆ తలుపుని పట్టుచున్నాడు. ఆ అనుభవం మనకుందా? ఆ అనుభవం ఎవరో తలుపు తడుతున్నారు అనే అనుభవం ఉందా? ఉంటుంది. భక్తి చేసేటప్పుడు భక్తిహీనుడికైనా భక్తి చేసేవారికైనా హెచ్చరికలు ఉంటాయి. నువ్వు మాట్లాడేది అబద్ధము. హెచ్చరిక రాలేదా మనకెప్పుడు? నువ్వు మాట్లాడుతున్న మాట అబద్ధము అని హెచ్చరిక రాలేదా? వెంటనే గద్దేస్తుంది. అప్పుడు మనం దాన్ని సరి చేసుకుంటున్నాం. కాదు నేను నిజంగా అబద్ధం ఆడుతున్నాం మీ ఎదుట అని అంటున్నాము మనం. లోపల మాత్రం ఉంది కానీ బయటికి అనకుండా ఏం చేస్తామంటే దాన్ని సమర్థించేస్తాం. సమర్థించడం నేర్చుకున్నాం కానీ సరి చేసుకోవడం నేర్చుకోవట్లేదండి. దేవుని యొక్క సన్నిధిలో సమర్థించుకోవడం కాదు, సరి చేసుకోవాలి, దిద్దుకోవాలి. పరువు బాబు అనుకుంటాం కదా. ఈ శరీరానికి ఉన్న అతిశయము బహు బలమైనది కనుక ఈ శరీరాన్ని ప్రేమించే వారంగా ఉంటే అది అతిశయం. శరీరానికి ఎందుకు? ఆత్మగా అతిశయం కావాలి కదా. నేను అతిశయించుతున్నాను అని అంటాడు. అతిశయించకూడదు కానీ అతిశయించవలసి వచ్చాను, అతిశయిస్తున్నాను. దేన్ని బట్టి అతిశయిస్తున్నాడు? ఆత్మ విధానాలను బట్టి అతిశయపడుతున్నాడు. ఎవరు? పౌలు. మన శరీరాన్ని బట్టి అతిశయిస్తే మన బట్టి వ్యర్థమే. కనుక మనం శరీరాన్ని బట్టి అతిశయించాల్సిన స్థితి కాదు. కనుక ఇక్కడ ఏమంటున్నాడు యాకోబు? తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఎదనగా ఇక్కడ ఇంకో మాట చెప్తున్నారు. దిక్కులేని పిల్లలను విధవరాలను వారి ఇబ్బందులను పరామర్శించుట. అదొక దిక్కులేని పిల్లలను విధవరాలను పరామర్శించుట అంటే అది ఒక భాగం. యాకోబు రాస్తున్నటువంటి ఆ మాట నేను యేసుక్రీస్తు ప్రభు సహోదరుడి శిష్యులో ఆయన కాదు. ఆయన ఈ భాగాన్ని చెప్తున్నాడు. దిక్కులేని పిల్లలు వారి ఇబ్బందులను పరామర్శించడం, విధవరాలు వాళ్ళని పరామర్శించడం ప్రభు నామమును బట్టి వారికి మనం చేయాలి. మనం ఏం చేస్తామంటే మనం ఇస్తున్నట్టుగా మనం చేస్తాం, మనల్ని కనపరుచుకుంటాం. కానీ మనం ఇచ్చేది మనమే, కానీ దేవుని కనపరచాలి. అది ఎలాగండి? చేది మనమే. ఒకవేళ నిష్కళంకమైన భక్తి అంటే కళంకమైనటువంటిది, కొరతలేనిది, మచ్చలేనిది, ఏ దోషం లేనటువంటి భక్తి ఏదనగా అంటే ఒక వ్యక్తిని ప్రేమించటంలో ఆ ముఖ్యమైనటువంటి ఏంటంటే దిక్కులేని పిల్లలు. తర్వాత విధవరాలు. దేవుని దగ్గర నుంచి మనం దిక్కులేని వాడను ప్రభు అని పాట పాడుకుంటాం కదా. ఎవరు? దేవుని దగ్గర మనం దిక్కులేని వాడతాం. మన ఎదుటి దిక్కులేని వాళ్ళకి మనమేమో పుట్టి చేతులు. దేవుని దగ్గర దిక్కులేని వాళ్ళకి మనకి ఆయన గట్టి చేతులు కావాలి.
అవునా కదా? అంతే కదా? అవునా కదమ్మా? అంతేనే కదా? పాడుతున్నావా? దిక్కులేదు ప్రభా పాడుతున్నా కదా? కనుక మనం ఎంత ఉన్నా కానీ మనం దేవుని దగ్గర పాట రాశారు కనుక పాట పాడటం అలవాటు అయిపోయింది, పాట పాడుతున్నాం అంతే. సారాంశం ఏంటో అసలు ఏమి అర్థం కాకపోయినా కానీ పాట పాడేస్తాం. ప్రభు ఏం చెప్తానంటే, నువ్వు దిక్కులేని వాడివేనయ్యా, నేను నా చెయ్యి నీ పట్ల బలంగానే ఉంటుంది. ఆ దిక్కులేని వాళ్ళు మీ దగ్గర ఉన్నారు, వారి పట్ల నీ చెయ్యి కూడా బలంగా ఉండని అని అంటున్నాడు ప్రభు. మరి ఆ విషయంలో కనుక మనం చేయలేకపోతున్నాం కొన్ని విషయాలు. అది ఆత్మ సమృద్ధి అంటే సత్యము సమృద్ధిగా నింపుకుంటే, మనలో సత్యం అనేది సమృద్ధిగా నిండి ఉంటే, ఆత్మపూర్వమైనటువంటి మనకి కలిగే ఆలోచనలన్నీ కూడా ఈలోక సంబంధంగా భౌతిక సంబంధంగా కాదు. కానీ సహాయం ఎవరికి చేయాలి? మనుషులకి, మనకు కనబడుతున్నటువంటి మనుషులకే మనం సహాయం చేయాలి. ఎవరి పేరిట సహాయం చేయాలి? ఇది దేవుని వల్ల నీకు కలిగింది, ఇది మనుషుల వల్ల కలిగినది కాదు. దేవుడిచ్చిన మనస్సును బట్టి నీకు కలిగింది అని ఆ పని చేయగలిగినట్లయితే అది ఎక్కడ రాయబడి ఉంటుంది? అది ఎక్కడ రాయబడి ఉంటుంది? పర్వతంలో రాయబడి ఉంటుంది. ఎందుకంటే మనం ధర్మం చేయనప్పుడు ధర్మం చేస్తూ ఉంటాం కదండి, ఆ ధర్మం కూడా ఎవరికి తెలియకూడదని రాయబడింది. ప్రార్థన చేసేటప్పుడు, ఉపవాసం ఉండేటప్పుడు అవన్నీ ఉన్నాయి కొన్ని. అసలు మనకు ఉపవాస ప్రార్థన లేదు. ఈరోజు పేరు మాత్రం ఉపవాస ప్రార్థన, మరి ఇప్పుడు ప్రార్థన ఉపవాస ప్రార్థన లేదా? అవును కదా? అది మాత్రం ఆన్లైన్ ప్రేయర్ చేసాము, మొదలుపెట్టాము. ఆ టైం నుంచి ఆ టైం వరకు మొదలుపెట్టాము, చేసాము. కానీ ఆన్లైన్ ప్రేయర్ అంటే దానికి అర్థం ఏంటంటే, ఆన్లైన్ ప్రేయర్ ఉపవాస ప్రార్థనకి అర్థం ఏంటంటే, మరి ఉపవాసం ఉంటారా? మరి చూద్దాం ఎవరైనా ఉపవాసం ఉంటారని అనుకుంటే ఎవరైనా ఉంటారా? అంటే అర్థం లేనటువంటి భక్తి చేస్తున్నాం. మనం చేసే భక్తి వ్యర్థమే. సంవత్సరానికి ఒకసారి ఉపవాసం ఉందా? సంవత్సరం ఒకసారి 365 రోజుల్లో ఒక్కరోజు ఆ గుడ్ ఫ్రైడే రోజు ఎప్పుడుంటారు? 3 గంటల దాకా ఉండి ఏదో ఉంటది. సంవత్సరానికి ఒక్కరోజు ఉపవాస దినం ప్రకటించుకోండి. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఉపవాస దినాన్ని ప్రకటించి ప్రార్థన చేయమని వాక్యం. ఉపవాస దినము ప్రకటించండి, నీకు నువ్వే ప్రకటించుకో. ఉపవాస దినాన్ని ప్రకటించుకొని మనం ఏం చేయాలి? రహస్యముగా ఉండు, తండ్రి చూసినట్లుగా రహస్య స్థలాలలోకి వెళ్ళి ప్రార్థన చేయి. అది మనం అలాగా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి జవాబు అనేది మనం చూడవచ్చునేమో కాదు, చూడవచ్చు. అది వాస్తవం, దేవుని వాక్యం. ప్రభు ప్రార్థన చేయడానికి పేతురు యోహాను యాకోబు శిష్యులను తీసుకుని వెళ్ళి ఆయన గెత్సేమనే స్థలం చోటికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. పగలా రాత్రండి? రాత్రులేనా? ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తుంటే ప్రభు ఏం చెప్పారంటే, మీరు ఇక్కడ కూర్చొని ప్రార్థన చేయండి అని అన్నారు. 14వ అధ్యాయం మాట చూస్తున్నారు చూడండి.
14వ అధ్యాయము 32వ వచనం. వారు గెత్సేమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు ఆయన, నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండని తన శిష్యులతో చెప్పి పేతురు యాకోబు యోహానును వెంట పెట్టుకొని పోయి మీకుల విభ్రాంతి నొందుటకు చింతాక్రాంతులకును ఆరంభించను. అప్పుడు ఆయన, నా ప్రాణము మొదలపడినంతగా దుఃఖములో మునిగినది, మీరు ఇక్కడ ఉండి మెరుగుగా ఉండని వారితో చెప్పి కొంత దూరం పోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుండి తొలగిపోవాలని ప్రార్థించు. ఆయన, తండ్రి, నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానివ్వు అని. మరలా ఆయన వచ్చి వారు నిద్రించుతున్నారు చూసి, సీమోను, నీవు నిద్రించుతున్నావా? ఒక గడియలను మెలుగునుంటలేవా? ఒక్క గడియలను మెలుగుగా ఉన్నది. ప్రభు ఎలాంటి స్వర్గంలో ఉన్నారండి? మానవత స్థితిలో ఉండి తండ్రికి ప్రార్థన చేస్తూ అక్కడ ఉన్నటువంటి శిష్యులు ఎవరంటే పేతురు, యోహాను, యాకోబు, మీరు ఇక్కడ ఉండి ఆయన కొంత దూరం ముందుకు వెళ్ళి ఎలాగా సాష్టపడి ఏమైపడింది, నేల మీద పడి సాధ్యమైతే సమస్య వచ్చినప్పుడు ఎలా చేయాలని మనం గెత్సేమనే ఆ తోటలోకి అక్కడికి వెళ్ళారనుకోండి, మన చోటుకి వెళ్ళారు. మనకి ఎక్కడికి రావచ్చు? మందిరంలోకి రావచ్చు కదా. వచ్చి నేల మీద పడి సమస్య తీరాలంటే, అయినా నీ చిత్తమే, నా ఇష్టం కాదు, నన్ను తొలగించమని ప్రార్థన చేయలేదు, కానీ అయినా నీ చిత్త ప్రకారమే జరిగించు, నాకు ప్రార్థన చేయండి అని చెప్పేసి ఆ ముగ్గురు శిష్యులు కూడా అక్కడ పెట్టేసి ప్రార్థన చేయమంటే నిద్ర ప్రతి వారికి నిద్రాంతం పెట్టేసి మనం ఏం చేస్తున్నాం అంటే నిద్రపోతున్నాం కానీ ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన ఎంత అవసరమో ప్రభు మళ్ళా వారి దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళా ఆయన వచ్చి వారు నిద్రించడం చూసి, సీమోను, నీవు నిద్రించున్నావా? ఒక గడి అయినను మెలుగుని ఉండలేవా? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలుగుగా ఉండి ప్రార్థన చేయుడి. ఎవరి కోసం ప్రార్థన చేయమన్నారు? ఎవరి కోసం అండి? వాళ్ళ కోసమే, మీ కోసము మెలుగుగా ఉండి మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు అని అక్కడ రాయబడి. మెలుగుగా ఉండి ప్రార్థన చేయండి. ప్రార్థన ఎంతో గొప్పది, ఎన్ని గొప్ప కార్యాలు జరిగిస్తుందండి. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలుగుగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి తిరిగిపోయి ఇంకను ఇంతకు ముందు పలికిన మాటలే పలుకుచూ ప్రార్థించను. ఆయన తిరిగి వచ్చి చూడగా వారు నిద్రించుతుంది. ఎలాగనగా వారి కన్నులు భారంగా ఉండను. ఆయనకి ఏమి ఉత్తరమే ఇవ్వాలనో వారికి రిపీటెడ్గా చెప్పినా కానీ ఆ దినాల్లో యేసుప్రభు పక్కనే ఉన్నటువంటి శిష్యులైనటువంటి వారికి నిద్రమత్తు పనిచేస్తూనే ఉంటుంది. మన జీవితాల్లో కూడా ప్రార్థన చేయాలంటే చెప్పండి, సమస్య వచ్చినప్పుడు నేల మీద పడి ఏం చేయాలి? ఏదైనా సమస్య వస్తే నేల మీద పడి ప్రార్థన చేయాలా? అంటే పోట్లాడుకోవాలి, వ్యాజ్యమా, సమాధానమా ముఖ్యం? దేవుని సన్నిధిలోకి వెళ్తే సమాధానం దొరుకుతుంది, మనుషుల దగ్గరికి వెళ్తే వ్యాజ్యం వస్తుంది. అంతే కదండి.
మనుషులతో మ్యాచ్మే, కానీ దేవుని దగ్గర సమాధానం. ఎందుకంటే దేవుని దగ్గర ఏమంటే సమాధానకర్త అయిన సమాధానకర్త కనుక ఆయన దగ్గర మనకు సమాధానం దొరుకుతుంది. ప్రార్థన మనం వెలుగుగా ఉండి ప్రార్థన చేయాలని ఇక్కడ దేవుని వాక్యము ఉంది. కనుక నిష్కళంకమైన భక్తి, ఆ భక్తి విధానం మనం ఏం చేయాలి? భక్తి చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ మన భక్తి వ్యర్థంగా ఉందా? దేవుడు కొలిసే భక్తి, మనం కొలుసుకునే భక్తి, మనం చేసే భక్తి మనం కొలుసుకుంటున్నాం, కానీ దేవుడు కొలవాలి, దేవుడు ప్రియాలి. నెబుకద్నెజరు యొక్క కుమారుడు తూయబడ్డాడు. తూయబడినప్పుడు ఎలా కనపడుతున్నాడు? రాసులో నువ్వు తక్కువగా కనబడ్డావు, రాసులో నువ్వు తక్కువగా కనబడ్డావు. కనుక ఒక రాజు స్థానానికి ఇచ్చినప్పుడు తను ఎంత ప్రార్థన చేయాలి? ఒక ఎంతటి స్థితిలో ఉండాలి? రాజులో నేను తక్కువగా కనబడ్డావు. రక్షణ ఇచ్చినప్పుడు మనకి, దేవుడు మనకు రక్షణ ఇచ్చినప్పుడు మనం ఎంత ప్రార్థన చేయాలి? అది మనం నేర్చుకోవాల్సింది. ప్రార్థన చేయడం వల్ల ఏమిటయ్యా ప్రయోజనం అంటే, దేవుడు కొట్టే మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడంటే, ఎదురువాని తప్పు చూపించడు, కానీ ఎవరు తప్పు చూపిస్తాడు? అది నీ పొరపాటును గుర్తించగలగటమే గొప్ప విషయం. ఎవరు తప్పు చూపించేది ఎవరు? ఎవరు తప్పులో చూపించేది ఎవరు? ఎవరి తప్పులు వాళ్ళు చూపించేది ఎవరి తప్పులో ఎవరో ఎదుటి వాళ్ళని తప్పులు చూపించేది. ఈ సత్యాన్ని మనం గుర్తించుకోవాలి. నా తప్పులు చూపించు ప్రభా, నా తప్పులు చూపించు ప్రభా అంటే ఎదుటి వాళ్ళ తప్పులు చూపిస్తుందంటే అప్పుడు ప్రార్థన చేసేది దేవునికే. అపవాదం వచ్చి ఏం చూపిస్తుంది? ప్రార్థన చేసేది మనం ఎవరికి? దేవునికే చేస్తున్నాం. మనం అపవాదం వచ్చి ఎదుటి వారి తప్పులు చూపిస్తుంటే అది ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రార్థన ఏమైపోతుంది? పాపం అయిపోతుంది. మీ ప్రార్థన పాపము కాపుడునట్లుగా చూసుకోండి అంటున్నాడు. అదేనండి, వారు అలా చేశారు, ఇలా చేశారు, ప్రభా అది ప్రభా అలా చేశారు, ప్రార్థనలు కొన్ని ఉంటాయి. అది కాకుండా ఎంతటి స్థితి అయినా శత్రువులను ప్రేమించమని దేవుని వాక్యం ఉంది. కనుక నీవుగా దేవుని సన్నిధిలో నా పొరపాటు ఏంటి ప్రభా అని తెలుసుకోగలిగినప్పుడు తప్పవుతుందే, కానీ నువ్వు క్షమాపణ అడగాలి అని అన్నారు అనుకుంటే మనసు ఒప్పుకుంటుందా? తప్పెవరిదయ్యా? క్లియర్గా కనపడుతుంది తప్ప ఏంటి, కానీ దేవుని దగ్గరికి వెళ్ళాలిగా త్రాసు ఇది ఊగిపోతుంది. ఎందుకయ్యా అంటే తప్పు నీది, పొరపాటు నీది అని అన్నప్పుడు ఏం చేయాలి? అయ్యా నాదే పొరపాటు అయ్యా, నన్ను క్షమించయ్యా అని. అలాంటి తన పొరపాట్లను తను గుర్తించగలిగిన స్థితి. సత్యము ప్రవేశించినట్లుగా ద్వారాలు తేంటి అని దేవుని వాక్యము. సత్యము మనలోనికి ప్రవేశించేటట్లుగా ద్వారాలు తేంటి. ఎవరి మనస్సు నేను ఆనుకున్నాను వారిని పూర్ణ శాంతి. శాంతి అండి, పూర్ణ శాంతి. పూర్ణ శాంతి అంటే ఇక తక్కువ లేదు, పూర్తిగా శాంతి సమాధానాలు కలిగినటువంటి దేవుడు నీకు శాంతి సమాధానాలు కలిగిస్తాడు. కనుక మనం ద్వారాలు తెరవలసిన వారుగా ఉన్నాం. దేవుడు మనలోనికి ప్రవేశించేటట్లుగా, లోకం ప్రవేశించేటట్లుగా ద్వారాలు తీస్తున్నాడు. క్రైస్తవులైన మానవులమే, కానీ క్రైస్తవులని చెప్పబడే వారికి కూడా ఏ ద్వారాలు తెరవబడుతున్నాయి? దిక్కులేని పిల్లలకి ద్వారాలు తెరవబడుతున్నాయా?
ధనవంతులకు ద్వారాలు తెరవబడతాయి. ఎవరు? ధనవంతులకి ద్వారాలు తెరవబడుతున్నాయి కానీ దిక్కులేని పిల్లలకి విధవరాలకి ద్వారాలు తెరవబడుతున్నాయా? కనుక ద్వారాలు తెరవాలి. దిక్కులేని పిల్లలు ఎవరైనా మనకి మనకు వాక్య ప్రకారంగా అది రహస్యంగానే ఉండాలి కానీ అది బహిరంగంగా ఉండకూడదు. కనుక మనం చేసే ప్రార్థన కానీ మనం చేసే ధర్మం కానీ మనం ఉన్నాయి ఉపవాసాలు కానీ ప్రభు చెప్పినటువంటి వీటిలో ప్రభు చూస్తున్నట్లుగా మనం చేయగలిగినప్పుడు దానికి ప్రతిఫలం దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. కనుక ప్రభువుతో మనం ఆనుకొని ఉండాలి. ప్రభుత్వం మనం ఎప్పుడు ఆయన ప్రభుత్వం మనకి సంబంధం పెంచుకుంటున్నప్పుడు లోకంతో సంబంధం ఎలా ఉంటుందండి? లోకంతో సంబంధం ఎలా ఉంటుంది? తగ్గిపోతుంది కదా. తల్లిదండ్రుల దగ్గర ఉన్నటువంటి ఆడపిల్లలు వివాహమైన తర్వాత భర్త దగ్గరికి వస్తారు. భర్త దగ్గరికి వచ్చిన తర్వాత తల్లి దగ్గరికి ఎప్పుడు వెళ్తారు? తల్లిదండ్రుల దగ్గరికి ఎప్పుడు వెళ్తారు? ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి లేకపోతే 2 సంవత్సరాలకు ఒకసారి, కొంతమంది చాలా కాలం దీర్ఘకాలం వెళ్ళని వారు కూడా ఉంటారు. అటు సంబంధం ఏమైంది? ఎడమైపోయింది. ఇటు సంబంధం ఏమైంది? దగ్గరైంది. కనుక రక్షించబడినటువంటి అనుభవానికి వచ్చినటువంటి క్రైస్తవులుగా మార్చబడినటువంటి వారు లోకంలో నుంచి ప్రత్యేకించబడి దేవునికి దగ్గరయ్యి దేవునితో అనుబంధాన్ని పెంచుకోవాలి లేదా? ఇప్పుడు భార్య లాంటివేగా ప్రభు మనకి భర్త అనుకుంటాం. ఇక్కడ ఈ లోకంలో రక్షించబడిన వాళ్ళందరూ కూడా భార్యలు అనుకుంటాం, అంతే కదా. ఇప్పుడు సంబంధం లోకం నుంచి ప్రత్యేకించబడినటువంటి మనుషులమైనటువంటి మనము ప్రభుని అనుకుంటున్నాం. మనము ఇప్పుడు లోకంలో సంబంధమా లేదా దేవుడితో సంబంధమా ఎక్కువ? భర్త అనుమతి లేకుండా భార్య బయటికి వెళ్ళదు కదా. భర్తతో అనుబంధం అంటే అక్కడ వాక్యం చెప్పినట్టుగా భర్త శిరస్సు అని రాయబడింది. ఇక్కడ ఆత్మ సంబంధంగా భర్త దేవుడై ఉన్నాడు. ఇప్పుడు మనము లోకంలో నుంచి ప్రత్యేకించబడి క్రైస్తవులమయ్యాం కనుక క్రీస్తు మనకి భర్త అయి ఉన్నాడు. కనుక ఇప్పుడు లోకంలో ఒకసారి, నెలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి, 2 సంవత్సరాలకు ఒకసారి, 10 సంవత్సరాలకు ఒకసారి వెళ్ళి వస్తాను అని అంటే సరే వెళ్ళిరప్పో అని అంటారా? అందుకని దేవుడి వాక్యం కూడా ఉంది. కుమారి ఆలోచించి నీ తండ్రి ఇంటిని మారుము, నీ స్వజనాన్ని మర్చిపోదు. ఇదిగో ఇతడే నీ రాజు, నీ ప్రభు, అతడు నీ సౌందర్యాన్ని కోరినవాడు, అతనికే నమస్కారం చేయి అని ఉండాలేదండి. కనుక క్రైస్తవంలో భౌతికంగా న్యాయం చేస్తున్నాం. ఏమండి? భౌతికంగా న్యాయం చేస్తున్నావా లేదా? భౌతికంగా న్యాయం చేస్తున్నావా లేదా? భర్త వద్దు ప్రార్థన కంటే అయిపోతున్నావా లేదా అనుకున్నాం. జనరల్ ఏమా భర్త ప్రార్థన కట్టడానికి వీలు లేదంటే అయిపోతున్నాం. కానీ భౌతికంగా భర్త చెప్పిన మాట ఏంటో, దేవుడు చెప్పిన మాట, మరి ఆత్మ సంబంధమైనటువంటి దేవుడు గొప్ప, శరీర సంబంధమైనటువంటి భర్త గొప్ప. కానీ దేవుడే గొప్ప అని సాక్ష్యం ఇస్తున్నాం కానీ చేసేది భౌతికం. అంటే ఏమి లేదు, సత్యం అనేది మానవుల్లో సంపూర్ణ సిద్ధి
పొందుకోలేదు. అందుకని మనం ఏం చేస్తున్నాం? సరైనటువంటి భక్తి చేయలేకపోతున్నాం. కనుక రూతు ఏం చేసింది? మోయాబు దేశాన్ని విడిచిపెట్టేసింది. మోయాబు దేశాన్ని విడిచిపెట్టేసేసింది. అయితే ఎక్కడికి వచ్చింది? మరలా ఏమన్నా జ్ఞాపకం వచ్చిందా? ఏమండి, మోయాబు దేశాన్ని మరలా ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకుందా? లేదు. మరలా అక్కడే నిబంధన చేసేసింది. నీవు ఎప్పుడు నిబంధన చేయాలి? మారు మనసు పొందినప్పుడే లోకంతో నాకు పొత్తు లేదు అనే నిబంధన దేవుని దగ్గర నీవు చేసుకోవాలి. మళ్ళీ లోకంతో అటుపోతా ఇటుపోతా కనపడతా వస్తా ఉంటే అటు ఇటు సంచరిస్తూనే ఉంటాం, కానీ దాంతో మనకి సంబంధము తెచ్చేసుకున్నాం. ఏమంటే తెచ్చేసుకున్నాం. చూడండి, ఈ ప్రాక్టీస్లను బట్టి భక్తిలో నిలబడతాను. ఈ ప్రాక్టీస్లో బట్టి భక్తిలో నిలబడతాను. రూతు ఏముంది? మోయాబీయురాలు ఎలాంటి శాపగ్రస్తమైనటువంటి కుటుంబంలో నుంచి వచ్చింది. ఆ దేశంలో నుంచి అక్కడి నుంచి బయలుదేరి వెంబడించి వచ్చింది. మరణం తప్ప అక్కడ నిబంధన చేస్తుంది. చూడండి, నిన్ను నన్ను వేరు చేసేది ఏమి? అది కావాలి. మనకి ఏది కావాలి? రక్షించబడిన అనుభవంలోకి వచ్చిన తర్వాత లోకానికి నాకు విడాకులు అయిపోయింది, ఇక నీతో సంబంధము లేదు. మనం విడాకులు ఇచ్చినట్టే ఇచ్చాము, మళ్ళీ పొత్తు ఇచ్చినట్టే ఇచ్చాం, కానీ మళ్ళీ పొత్తు పెట్టుకుంటాం. ఏమని పిల్లలంటున్నాను? ఏమని పేరు పెడతాడు దేవుడు? చెప్పండి. కనుక మనము దేవుడితో ఐక్యపరచబడిన క్రైస్తవులైన మనము లోకాంతో ఏమైపోయాం? దూరం అయిపోయాం. అబ్రాహాము విడిచిన ఆ ఊరు నుంచి దేవుడు చూపించిన ప్రదేశానికి వెళ్ళిపోయి అక్కడే నివాసం చేశారు. మళ్ళా వెళ్ళలేదు. అది భక్తి, పూర్తి భక్తి, అబ్రహాము భక్తి. కనుక ఇప్పుడు రక్షించబడిన అనుభవం నా పెట్టి మీద చెయ్యి పెట్టి వెనుక తిరిగివాడు. చూడండి, వెనక్కి తిరుగుతున్నాము, వెనకాల ఎవరు వస్తున్నారు, నాకటి మీద చేయి పెట్టావు, మళ్ళీ ఏం చేస్తున్నాం? వెనక్కి తిరుగుతున్నాం. వెనక తిరిగిన లోతు భార్య ఏమైపోయింది? స్తంభంగా మారిపోయింది. కనుక 8,000 జనము మనలోకి ప్రవేశించేటట్టుగా వాడాలు హృదయాన్ని మోసపరచుకోవచ్చు అని ఇక్కడ రాయవచ్చు. కనుక మనం రోడ్డుకి కళ్ళెం పెట్టుకోవాలి. దేవుడి వాక్యం ఎలా చెప్తుంది? ఈ వాక్యం ఎలా చెప్తుంది కనుక మనం రోడ్డుకి కళ్ళెం పెట్టుకుందాం. సందర్భంగా మాట్లాడేద్దాం. ఏదో మాట్లాడితే అంటే ఏమైపోతుంది? ప్రతి మాట కూడా లెక్క అప్పు చెప్పాల్సి వస్తుంది. ఎందుకు మాట్లాడాలి, ఎందుకు అప్పు చెప్పాలి అంటే కనుక అయ్యో సాధ్యపడలేదే, నేను మాట్లాడకుండా ఉండలేకపోతున్నానే అని అనుకుంటాం. మనం దానివల్ల ఏమైపోతుంది? నష్టం కలుగుతుంది. ఎదుటివానికి నష్టం కలుగుతుంది, మనకి నష్టమే కలుగుతుంది. కనుక దేవుని విడవని చెప్పుకుంటున్నాం. ఎవరి మీద మనం సాధిస్తున్నాం వాటిని దేవుడి వాక్యము సత్యము. పూర్ణ శాంతి, పూర్ణ శాంతి. దేవుడి మీద మనసు నిలబెట్టుకున్నావు. ఇక ఏమన్నా నీకు ఎవరు నమ్ముకున్నావు? దేవుడి మీద. ఇప్పుడు నీకు ఇక లోకంలో ఏముంది? లోకంలో శ్రమలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ నీ మనసు ఎవరి మీద ఉంది? దేవుడి మీద ఉంది కనుక అవన్నీ ఉన్నాయా లేదా? ఇక్కడ ఉన్నాయి. కానీ నీకు శాంతి ఉందా లేదా? అవును.
ఉందా లేదా? లోకంలో ఉన్నాయి, కానీ పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు అని ఉంది కదమ్మా. పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు కనుక నేను పూర్ణ శాంతి దేవుడు చేశాడు. నేను పూర్ణ శాంతి. లోకంలో ఏమున్నాయి? శ్రమలు ఉన్నాయి, హింసలు ఉన్నాయి, శత్రుత్వం ఉంది, బాధలు ఉన్నాయి, నిందలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి, ఇంకా ఏమి ఉంది, కలుపు ఉంది, ఉపద్రవాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ అన్నీ ఉన్నాయి, కానీ ఆయన కాపాడుతున్నాడు. అందులో ఉన్నా కానీ నిన్ను కాపాడుతున్నాడు. అది ఆ ఎక్స్పీరియన్స్ పొందామా మనం? ఆ అనుభవంలో పొందామా? చెప్పండి. సంపూర్ణతలోకి రాలేకపోతున్నామా? సంపూర్ణత ప్రభు మరి లేపుతున్నాడు, వెలుగొలుపుతున్నాడు. ఎప్పుడైనా ప్రభు వెలుగొలిపారా? మనల్ని ప్రార్థన చేయండి, ఇది చేయండి. ఇప్పుడు కాదులే ప్రభా, కాసేపు ఆయన ముందుకు పడి తర్వాత లభిస్తారు అనుకునే స్థితి తప్పదు. చేసి ప్రార్థన చేసే మెలుపు కలిగి ప్రార్థన చేయండి. ఎందుకు? మీరు శోధనలో ప్రవేశించకూడదు కదా. మెలుపు కలిగి ప్రార్థన చేయండి అని దేవుని వాక్యము చదివిస్తాను. కనుక ప్రార్థన చేయాలి. సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడం వల్ల మేలు పొందుతాం. ఏం పొందుతామండి? మేలు పొందుతాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన మన సొంతం అయిపోవాలి. దేవుడు మనకి అని ఇక్కడ శరీర సంబంధమైనటువంటి వాటికి మనం ప్రాధాన్యత ఇస్తున్నాం, కానీ ఆత్మ సంబంధమైనటువంటి వాటి విషయంలో ప్రాధాన్యతలు ఇవ్వలేక, ఎందుకంటే ఆ సమస్య ప్రార్థనకి రావాలంటే సమస్య, ఏదైనా చేయాలంటే ప్రార్థన చేయాలంటే సమస్య, దేవుడి కార్యాలను ఏదైనా చేయాలంటే సమస్యలు ముందు వస్తుంది. ఉన్నాయా లేవా సమస్యలు ఉన్నాయి, కానీ పూర్ణ శాంతి గలవానిగా నువ్వు కాపాడు అంటే సమస్యలు ఉన్నాయి, కానీ సమస్యల్లో కూడా శాంతి సమాధానాలు. ఏమండి? సమస్యలు కురిగిపోయేవాళ్ళు లేరా? ఏమండి? సమస్య వచ్చినప్పుడు ఎంత కురిగిపోతారు? ఏదో నీ సమస్యలు, నీ మారాలన్నీ దేవుడి మీద, ఎవరి మీద? దేవుడి మీద మామూలు దేవుడు సమస్యలు తీర్చగలిగినటువంటి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయగలిగిన గొప్ప విమోచన. కనుక మెరుగు కలిగి ప్రార్థన చేయాలి. కనుక దేవునికి మన హృదయంలో చోటించి మనం ప్రార్థన చేయగలిగినట్లయితే లోకంలో సమస్యలు ఎప్పుడూ ఉంటాయి. ఆ సమస్యలు నీకు సమస్యలుగా ఉండవు. వాటి నుంచి దేవుడు నిన్ను విడిపించి పూర్ణ శాంతి గలవానిగా ప్రార్థన చేసుకున్నామండి. దేవుడి సన్నిధిలో అందరూ ప్రార్థన చేద్దాం. సమయం ప్రార్థనలు పెడుతున్నామండి. దేవుడు మనకి ఉదయకాలం మధ్యాహ్న సమయంలో ఇచ్చినటువంటి కొద్ది మాటలు బట్టి దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన జీవితాన్ని మనం పెట్టుకోవాల్సిన వారు కావున ప్రార్థన చేద్దాం. అడగండి.